శ్రీమాత్రే నమః. ఈరోజు మీరు పంపే ఒక్క మెసేజ్ మీ జీవితాన్ని మార్చవచ్చు లేదా చిక్కులో పడేయవచ్చు. నమస్కారం, నేను పండిట్ సూర్యప్రకాష్. మేష రాశి వారికి మంగళవారం 7 జూలై 2026 నాటి ఫలితాలు చూద్దాం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే బుధగ్రహం వక్రగతిలో అంటే వెనక్కి కదులుతూ మీ 3వ భావంలోకి అడుగు పెడుతోంది. 3వ భావం అంటే సంభాషణలు, తోబుట్టువులు, ధైర్యం ఇవన్నీ ప్రభావితం అవుతాయి. వక్రబుధం అంటే పాత సంభాషణలు మళ్లీ తెరుచుకుంటాయి. ఎవరైనా పాత స్నేహితుడో తోబుట్టువో ఫోన్ చేయవచ్చు. కానీ జాగ్రత్త, కొత్త ఒప్పందాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు సైన్ చేయడం వాయిదా వేయండి. అదే సమయంలో గురుగ్రహం మీ 4వ భావంలో ఉచ్చ స్థితిలో ఉంది, అంటే అత్యంత బలంగా ఉంది. ఇది ఇంట్లో శాంతి, ఆస్తి విషయాల్లో అనుకూలత ఇస్తోంది. అంటే 9 కౌలతుంది వండట్టు వాణుసుకొనబడి కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఓపిక పాటించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ రంగు ధరిస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. ఈరోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 12 గంటలకు ముందు నుండి 1 గంట వరకు ఉంటుంది. రాహుకాలం అంటే కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం మధ్యాహ్నం 3:30 నుండి 5 గంటల మధ్య ఉంటుంది. నిన్న మా అంచనా మీకు లైవ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పండి. ఓం అంగారకాయ నమః. హనుమంతుని కృపతో మీ రోజు మంగళకరంగా గడవాలని ఆశిస్తున్నాను. హనుమంతుని కృప మూవ్